కొన్నేళ్ల క్రితమే మీరు అమెరికా నుంచి వచ్చేసారు కదా మినిస్టర్ గారు. ఎస్ చాలా మంది అనుకుంటారు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారనుకుంటారు. కానీ కంప్లీట్ డిఫరెంట్. మీరు ఫ్యామిలీకి దగ్గరగా ఉందామని చెప్పి ఫ్యామిలీ లైఫ్ ని మిస్ కాకుండా వచ్చారు. బట్ అనుకోకుండా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఎట్లా, హౌ డిడ్ యూ టేక్ దిస్ ఛాలెంజ్? అండ్ యాసెట్స్ పొలిటికల్ ఫ్యామిలీ, యాక్చువల్గా పొలిటికల్ ఫ్యామిలీ తాతయ్య గారితో నడుస్తున్న ఫాలోవర్స్ అవ్వచ్చు, ఫాదర్తో బాబాయ్తో ఉన్నటువంటి ఫాలోవర్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. వాళ్ళకి కంప్లీట్గా మమ్మల్ని నమ్ముకొని రాజకీయాల్లో ఉండి అక్కడ లోకల్ లీడర్షిప్ చేస్తున్నారు. సో అలాంటి అవకాశం మళ్ళీ మేము ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ ఒక ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంటుంది. ఆ అటాచ్మెంట్ కంటిన్యూ చేయాలి, ప్లస్ నువ్వు బాగా చేయగలవని ఒక నమ్మకాన్ని కలిగించాలి. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ఐ కేమ్ ఇన్ టు ద పాలిటిక్స్. అండ్ ఇట్స్ ఎ వెరీ వైడ్ సబ్జెక్ట్. పాలిటిక్స్ అంటే ఇలా చేయాలని ఉండదు. ఇట్స్ ఎ కస్టమైజ్ సొల్యూషన్. ఎవ్రీ విలేజ్కి మారిపోతూ ఉంటుంది. హౌ యూ వర్క్, హౌ యూ గివ్ యాక్సెస్ టు ద పీపుల్, మీరు ఎలాగ పబ్లిక్తో యాక్సెసిబుల్గా ఉంటారు, ఎలాగ వాళ్ళతో నడవగలుగుతారు, వాళ్ళ సమస్యలు మీరు వాళ్ళ కోణంలో ఆలోచించుకొని మనం సొల్యూషన్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా మనం పబ్లిక్ని కన్విన్స్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలి. సో అక్కడ ఐ థింక్ ఐ మీన్ ఐఎమ్ లిటిల్ హ్యాపీ దట్ పబ్లిక్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ.